అకౌంటింగ్ టర్మ్స్ లో నేను డౌట్స్ ఉన్నాయమ్మా? అకౌంటింగ్ టెర్మినాలజీలో ఏమైనా డౌట్ ఉందా ఎవరికన్నా? నేను చెప్పుకున్న టర్మ్స్ లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేదా? ఓకే, సో హెడ్డింగ్ పెట్టినమ్మా. హెడ్డింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. హెడ్డింగ్ క్లాసిఫికేషన్ ఆర్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్స్ ఎన్ని టైప్స్? అకౌంట్స్ మెయిన్ గా టూ టైప్స్. అకౌంట్స్ మెయిన్ గా టూ టైప్స్ ఏంటంటే, ఒకటి పర్సనల్ అకౌంట్స్, సెకండ్ ఇంపర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ పర్సనల్ అకౌంట్స్ టూ టైప్స్. ఒకటి న్యాచురల్ పర్సన్స్, ఇంకోటి ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకేనా? నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్స్ టూ టైప్స్. రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. ఓకేనమ్మా? సో ఇన్ని టైప్స్ లో అకౌంట్స్ అనేది డివైడ్ అయింది. ఓకేనా? పర్సనల్, ఇంపర్సనల్. పర్సనల్ ఆఫ్ టూ టైప్స్, న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. అలాగే పర్సనల్ కానివన్నీ ఇంపర్సనల్. అవి ఎన్ని రకాలు? రెండు. ఒకటి రియల్ అకౌంట్స్, ఇంకోటి నామినల్ అకౌంట్స్. ఓకేనా? సో చూద్దాం. పర్సనల్ అకౌంట్స్ అని ఏంటంటారు? పర్సనల్ అకౌంట్స్ అని ఏంటంటారంటే అకౌంట్స్ విచ్ రిలేట్ టు ఇండివిజువల్స్ ఆర్ పర్సన్స్. అకౌంట్స్ విచ్ రిలేట్ టు ఇండివిజువల్స్ ఆర్ పర్సన్స్ అంటే ఒక మనిషిని గుర్తించే వాటిని, పర్సన్స్ ని గుర్తించే అన్ని అకౌంట్స్ ని కూడా ఏమంటామో పర్సనల్ అకౌంట్స్. అర్థమైందా? హలో, అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈ పర్సనల్ అకౌంట్స్ టూ టైప్స్ డివైడ్ అయినాయి అంట. ఒకటి న్యాచురల్ పర్సన్స్, ఓకేనా? ఇంకొకటి ఆర్టిఫిషియల్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్ అంటే ఏంటి? ప్యూర్ ఇండివిజువల్స్ అంటే మనం, జనాలు. ఎగ్జాంపుల్ రామ్ అకౌంట్, పవన్ అకౌంట్, లత అకౌంట్. ఇలా పర్సన్స్ ని ఐడెంటిఫై చేసే అకౌంట్స్ ఏమంటారమ్మా? న్యాచురల్ అకౌంట్స్. అండ్ అలాగే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ని రిలేట్ చేసేది. ఓకేనమ్మా? సింపుల్ గా చెప్పాలంటే ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి? ఆంధ్ర బ్యాంక్ అన్నాను. ఆంధ్ర బ్యాంక్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ని రిలేట్ చేస్తుంది. ఓకేనమ్మా? ఆర్
సింపుల్ గా ఇన్ఫోసిస్ అన్నాను. ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఇన్ఫోసిస్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్. అంటే ఒక పర్సన్స్ చేత రన్ చేయబడే ఒక ఆర్గనైజేషన్ కూడా ఏమంటారంట, పర్సనల్ అకౌంట్. సో ఆర్టిఫిషియల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్. నువ్వు సపరేట్ గా ఒక పర్సన్ ఐడెంటిఫై చేస్తుంటే న్యాచురల్ పర్సనల్ అకౌంట్. గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉన్న చోటుని కానీ నువ్వు ఐడెంటిఫై చేస్తుంటే దాన్ని ఏమంటారమ్మా, ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఓకేనా. నెక్స్ట్ రియల్ అకౌంట్. ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి, అదర్ దాన్ పర్సనల్ అకౌంట్స్. అదర్ దాన్ పర్సనల్ అకౌంట్స్ అన్నింటిని ఏమంటావమ్మా, ఇంపర్సనల్ అకౌంట్స్. ఓకేనా. సో ఆ ఇంపర్సనల్ అకౌంట్స్ ఏంటంట, ఇంపర్సనల్ అకౌంట్స్ రెండు. ఒకటి ఏంటమ్మా, రియల్ అకౌంట్. నెక్స్ట్ వన్ నామినల్ అకౌంట్. ఏంటి రియల్ అకౌంట్ అంటే ఏంటంటే, అకౌంట్స్ రిలేటింగ్ టు assets or properties owned by business. బిజినెస్ లో ఉన్న అసెట్స్ అన్నిటిని ఏ పేరుతో పిలుస్తామమ్మా, రియల్ అకౌంట్స్. ఎగ్జాంపుల్, ఫర్నిచర్ అకౌంట్, బిల్డింగ్ అకౌంట్, మెషినరీ అకౌంట్, ఎక్సెట్రా. అదవుతుందమ్మా. పర్సన్స్ ని ఐడెంటిఫై చేసేది పర్సనల్ అకౌంట్, అసెట్స్ ని ఐడెంటిఫై చేసేది రియల్ అకౌంట్. మరి నామినల్ అకౌంట్ అంటే ఏంటి, బిజినెస్ లో ఓన్లీ పర్సన్స్ ఉండరు, ఓన్లీ అసెట్స్ ఉండవు, ఇంకేముంటాయమ్మా, కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అమ్మ బిజినెస్ రన్ చేయాలంటే కొన్ని ఎక్స్పెన్స్ ఉండాలి కదా, కొన్ని ఎక్స్పెన్సెస్ ఉండాలి. అలాగే లాసెస్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే కొన్ని ఇన్కమ్స్ ఉంటాయి, గెయిన్స్. ఎక్స్పెన్సెస్, లాస్ అంటే మన ఖర్చులు. ఓకేనమ్మా, మనకు అయ్యే ఖర్చులు ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకేనా. మన రాబడి, మనం సంపాదించేదాన్ని ఏమంటామమ్మా, ఇన్కమ్ అంటాం. ఓకేనా. సో నా ఖర్చుని ఎక్స్పెన్స్ అంటాను, నేను సంపాదించే ప్రాఫిట్ ఏమంటానమ్మా, ఇన్కమ్ అంటారు. లాస్ అంటే ఏంటమ్మా, నష్టం, నష్టాలు. ఖర్చులు నష్టాలు రెండు కూడా నామినల్ అకౌంట్సే. అలాగే నేను సంపాదించే ఇన్కమ్, నాకు వచ్చే లాభాలు, నేను సంపాదించే డబ్బు, నాకు వచ్చే లాభం, రెండు కూడా ఏంటమ్మా, నామినల్ అకౌంట్స్. అంటే ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్, వీటిని ఏమంటాం, నామినల్ అకౌంట్స్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అభిరామ్ అంటే అమ్మ ఇంటర్మీడియట్ నువ్వు అభిరామ్? సార్ ఫస్ట్ ఇయర్ సార్. అభిరామ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ పెట్టావు అనుకోమ్మా, నువ్వు పెట్టే బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పు. ఎక్స్పెన్స్ అన్నాం కదా, అంటే ఖర్చు. నువ్వు పెట్టే ఖర్చు ఉంటుంది బిజినెస్ లో. స్టార్టింగ్ ప్లేస్ చూసుకోవడానికి. నువ్వు ప్లేస్ చూసుకుంటే అంటే షాప్ కి ఏం కడతావు, రెంట్ కడతావు, రెంట్ అకౌంట్. అవునా. అలాగే నీకు వచ్చే ఇన్కమ్ ఏముంటది, నువ్వు సేల్ చేస్తే అమౌంట్ వస్తాయి, సేల్స్. నువ్వు గూడ్స్ పర్చేస్ చేస్తున్నావు, ఎక్స్పెన్స్, పర్చేజెస్. ఓకేనా. నువ్వు బిల్డింగ్ కొన్న, లాస్ అమ్మిస్తావు, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. అవునా. సో వీటన్నిటిని ఉంటామా, నామినల్ అకౌంట్. అర్థమవుతుందా. సో సింపుల్ గా చెప్పాలంటే ఇంకా ఇదంతా ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన థియరీ, మనం గుర్తుపెట్టుకోవాల్సిన థియరీ ఏంటంటే అకౌంట్స్ సింపుల్ గా 3 టైప్స్. 1, 2, 3. ఫస్ట్ టైప్ ఏంటంటే
పర్సనల్ అకౌంట్స్. సెకండ్ టైప్ ఏంటంటే రియల్ అకౌంట్స్. థర్డ్ టైప్ ఏంటంటే నామినల్ అకౌంట్స్. అంతేగాని పర్సనల్ కానివ్వండి, మళ్ళీ పర్సనల్ లో 2 న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, ఇంపర్సనల్ రియల్, నామినల్, మళ్ళీ రియల్ 2 ఉంటాయి. అసలు మీకు చెప్పలేదు. రియల్ 2 అసెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? మరి 2 టైప్స్. ఒకటి ఏంటి? టాంజిబుల్ అసెట్స్. సెకండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏం చెప్పాను నిన్న లక్ష్మీప్రియ? టాంజిబుల్ అసెట్ అంటే ఏం చెప్పుకున్నాం అమ్మా? ఫిజికల్ గా అపియర్ అయ్యే వాటిని ఫిజికల్ గా ఉండేవి అంటే మెషినరీ, ఫర్నిచర్ ఎక్సెట్రా. ఇంటాంజిబుల్ అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేనివి. మంచి పేరు, మార్కెట్ లో మన షాప్ ఉన్న పేరు, గుడ్ విల్, మనం మాత్రమే యూజ్ చేసుకునే ట్రేడ్ మార్క్, మనకి మాత్రమే తెలిసిన ఫార్ములా, పేటెంట్ రైట్స్. సో వీటిని ఏమంటామమ్మా? ఇంటాంజిబుల్ అసెట్స్. ఇన్ని క్లాసిఫికేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి ఎగ్జామ్ కోసం, ఒక ఐడియా కోసం ఇవన్నీ నేర్చుకోవాలి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ లో ఎక్కువ రిపీట్ అయ్యేవి మాత్రం పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్. చెప్పండి సింపుల్ గా. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏముంటాయి? ఆల్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. ఆల్ ఇండివిజువల్స్ అంటే ఏంటమ్మా? రామ, శ్రీను, వీళ్ళ అకౌంట్స్. పర్సన్స్ యొక్క అకౌంట్స్ ఏమంటామమ్మా? ఇండివిజువల్ అకౌంట్స్. గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఏం చెప్పమ్మా? ఎస్బిఐ అకౌంట్, ఇన్ఫోసిస్ కంపెనీ అకౌంట్. సో ఎస్బీఐలో ఎవరు ఉంటారు? ఎస్బీఐ అందరూ వర్క్ చేసుకుంటుందా? ఎస్బీఐలో ఎవరు వర్క్ చేస్తారు? పర్సన్స్ వర్క్ చేస్తారు, అందుకే పర్సనల్ అకౌంట్. ఇన్ఫోసిస్ కంపెనీ అందరూ రన్ అయిపోద్దమ్మా. గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ రన్ చేస్తారు దాన్ని. సో దానికి అందులో ఏమంటాము? గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఏంటి? మళ్ళీ అంటే ఇండివిజువల్స్ అయినా గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అయినా రిలేట్ చేసేది ఏంటమ్మా? పర్సనల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఆల్ అసెట్స్. ఇంకే అసెట్ అని చూడగానే మనకు గుర్తొచ్చాల్సింది ఏంటమ్మా? రియల్ అకౌంట్స్. మళ్ళీ నామినల్ అకౌంట్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటమ్మా? ఆల్ ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంతే. అకౌంట్స్ 3 రకాలు: పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ అంటే ఆల్ ఇండివిజువల్స్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. రియల్ అంటే ఆల్ అసెట్స్. నామినల్ అంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఎవరికైనా డౌట్ ఉందా? సో హెడింగ్ పెట్టారు క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఈ డయాగ్రామ్ తీసుకుంటాం. అకౌంట్స్ పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ అంటే ఏంటి? ఇండివిజువల్స్ అండ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. రియల్ అంటే ఏంటి? ఆల్ అసెట్స్. నామినల్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఫాస్ట్ గా. నోట్ చేశారా? ఓకే. సో సరదాగా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉంటానమ్మా, చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే. అమిత, క్యాపిటల్ ఏ అకౌంట్ అమ్మా? ఏ టైప్ ఆఫ్ అకౌంట్? క్యాపిటల్ రియల్ అకౌంటా? ఓకే. సో క్యాపిటల్ అంటే ఏంటి చెప్పిన మీనింగ్ చెప్పి. క్యాపిటల్ అంటే మీనింగ్ ఏంటి? క్యాపిటల్ అంటే
ఫర్మ్ స్టార్ట్ చేసేటప్పుడు తెచ్చే ఇన్వెస్ట్మెంట్స్, ఎవరు తీసుకొస్తారు? పార్ట్నర్స్, ఎంటర్ప్రైన్ ఓనర్. అవునా? సో ఓనర్ తీసుకొచ్చే అమౌంట్ ఓనర్ పేరు రాయకుండా మన బుక్స్ లో ఏ పేరుతో రాస్తున్నాం? క్యాపిటల్ అని రాస్తున్నాం. సో నువ్వు క్యాపిటల్ అనగానే నీకు ఎవరు గుర్తొస్తారు చెప్పు? ఫర్మ్. క్యాపిటల్ అనగానే ఎవరు గుర్తు రావాలి? ఎవరు తీసుకొస్తున్నారు క్యాపిటల్ ని బిజినెస్ లోకి? ఓనర్ తీసుకొస్తున్నాడు. మరి ఓనర్ గుర్తు రాకుండా ఫర్మ్ ఎందుకు గుర్తొస్తుంది నీకు? అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ని 10 lakhs తో స్టార్ట్ చేసామంటారు. ఎవరు స్టార్ట్ చేశారు 10 lakhs తోటి? ఓనర్స్. అవునా? ఓనర్స్ అనే గుర్తు రావాలి నీకు. చెప్పమ్మా. సో ఓనర్స్ గుర్తు రావాలి. ఓకే. సో ఓనర్ పర్సన్, రియలా, నామినలా? ఓనర్ అంటే ఎవడో పర్సన్. కాబట్టి నీకు ఏమన్నా ఐడెంటిఫై చేయాలని పర్సనల్ అకౌంట్. అవునా? సో నేను మీకు ఇక్కడ 2 టైప్స్ చెప్పానమ్మా. ఏంటి? న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. థర్డ్ ఇంకోటి ఉంటుంది, రిప్రజెంటేటివ్ అకౌంట్స్. ఎగ్జాంపుల్ క్యాపిటల్ అనమాట. అంటే ఒకటి రిప్రజెంట్ చేస్తుంది, ఒక ఇండివిజువల్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో అది క్యాపిటల్. ఇంకోటి చెప్తాను మళ్ళీ. అమిత నువ్వే అమ్మా సేమ్. డ్రాయింగ్స్ చెప్పమ్మా. డ్రాయింగ్స్ అంటే ఏంటి? డ్రాయింగ్స్ అంటే పార్ట్నర్ తీసుకునే అమౌంట్ మళ్ళీ పార్ట్నర్ అంటే మాడితే పార్ట్నర్ అంటే ఏంటి? ఓనర్. నేను ఇంకా పార్ట్నర్షిప్ ఏంటో నేనేం చెప్పలేదు నీకు. మనం బిజినెస్ అనగానే ఇంకా అది పార్ట్నర్షిప్ టైప్ ఆఫ్ బిజినెస్, కంపెనీ అని ఏం మాట్లాడుకోవట్లేదు. నార్మల్ బిజినెస్ ఉంటుంది, ఓనర్ అంతే. ఓకేనమ్మా? చెప్పు. ఓనర్ విత్డ్రా చేసుకునే అమౌంట్. ఓనర్ అంటే నీకు డ్రాయింగ్స్ అనగానే నీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఓనర్. సో మళ్ళీ ఏమవుతుందమ్మా అది? డ్రాయింగ్స్ అంటే ఏ అకౌంట్? పర్సనల్ అకౌంట్. మళ్ళీ ఎవరన్నా మళ్ళీ నిన్ను పర్సనల్ అకౌంట్ ఏ అకౌంట్ అంటే ఏం చెప్పాలి? రిప్రజెంటేటివ్ అకౌంట్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ చంద్రరావు వాయిస్ వస్తుందా నీకు? ఐసిఐసిఐ బ్యాంక్ ఏ అకౌంట్ అమ్మా? ఐసిఐసిఐ బ్యాంక్. ఉన్నాడా? చంద్రరావు ఉన్నాడా? వినిపించట్లేదు, డౌట్ వచ్చినట్టుంది. చరీష్మా చెప్తుంది. ఆర్టిఫిషియల్ అకౌంట్ సార్. ఆర్టిఫిషియల్ అకౌంట్. ఓకే. నార్మల్ గా పర్సనల్ అకౌంట్ అని చెప్పాలమ్మా. పర్సనల్ అకౌంట్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఓకేనా? ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఓకే సార్. ఈసారి ఎవరన్నా బ్యాంక్ ఏ బ్యాంక్ అడిగినా నువ్వు ఏం చెప్పాలి? ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. మళ్ళీ అడుగుతున్నాను. స్కాలర్ అకౌంట్ ఉంది. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ ఏంటి అని నేను మళ్ళీ అడుగుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ అని చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ అమ్మ, ఇన్ఫోసిస్ పర్సనల్ అకౌంట్. అది రిలయన్స్ పర్సనల్ అకౌంట్ లో ఏ అకౌంట్ మళ్ళీ? ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఓకే. నెక్స్ట్ రామారావు అకౌంట్ అన్నానమ్మ. పర్సనల్ అకౌంట్ లో ఏ అకౌంట్? న్యాచురల్ పర్సనల్ అకౌంట్. అది సూపర్, అర్థమైపోయింది నీకు. ఓకేనా? ఓకే సార్. పర్సనల్ అకౌంట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? న్యాచురల్ పర్సన్. సెకండ్ ఏంటి? ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్. అండ్ థర్డ్ వన్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్. ఓకేనా? సో రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటే ఒక పర్సన్ రిప్రజెంట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ రిప్రజెంట్ చేస్తుంది. న్యాచురల్ పర్సన్స్ అంటే ఇండివిజువల్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ హేమంత్ వాయిస్ వినిపిస్తుందా? మెషినరీ కొన్నాను నేను. ఏ అకౌంట్ అది? మెషినరీ.
మెషినరీ అనగా నీకు ఏం గుర్తు రావాలి? ఏ అకౌంట్ అమ్మా? రియల్ అకౌంట్. ఎందుకు? ఆల్ అసెట్స్ రియల్ అకౌంట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మోటార్ వెహికల్ అన్నాను. మోటార్ వెహికల్ ఏ అకౌంట్ అమ్మా? హేమంత్. మోటార్ వెహికల్ ఏ అకౌంట్? ఐశ్వర్య చెప్తాదమ్మా. పి ఐశ్వర్య. ఐశ్వర్య. సార్ మోటార్ వెహికల్ ఏ అకౌంట్ అమ్మా? పర్సనల్, రియల్, నామినల్? రియల్ సార్. రియల్. ఓకేనా? బిల్డింగ్ అకౌంట్ అన్నాను. బిల్డింగ్ అకౌంట్ ఏ అకౌంట్? రియల్. రియల్. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ తేజస్వి. సార్ శాలరీ అమ్మా. నేను బిజినెస్ లో శాలరీ ఇస్తున్నాను నా ఎంప్లాయీస్ కి. నామినల్ అకౌంట్ సార్. నామినల్ అకౌంట్. ఓకే. ఎలక్ట్రిసిటీ పే చేస్తాం. ఎలక్ట్రిసిటీ అకౌంట్ అన్నాను. నామినల్ అకౌంట్ సార్. నామినల్ అకౌంట్. సూపర్. సో ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. నేను లోన్ తెచ్చుకున్నాను బ్యాంక్ నుంచి, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. నామినల్ అకౌంట్ సార్. ఓకే. ఇంట్రెస్ట్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నామినల్ అకౌంట్ సార్. సూపర్. ఇంకా అర్థమైపోయింది మీకు. సో టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అన్నపూర్ణ గారు. ఫర్నిచర్ సేల్ చేశానండి. ఫర్నిచర్ సేల్ చేశాను. ఓకేనా? సో ఫర్నిచర్ ఏ అకౌంట్ అని అడుగుతున్నాను మమ్మల్ని. ఫర్నిచర్ ఏ అకౌంట్? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. సూపర్. బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓడి పర్సనల్ లో ఆర్టిఫిషియల్ అకౌంట్ సార్. ఓకే అండి. సో అందరికి అర్థమయ్యేట్టుగా డౌట్ ఏం లేదు కదా ఎవరికైనా? ఎవరికైనా డౌట్ ఉందా టైప్స్ ఆఫ్ అకౌంట్స్ లో? సో నెమ్మదిగా మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ అకౌంట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అకౌంట్స్ లో టైప్స్ ఏంటో నేర్చుకున్నాం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ అకౌంట్స్ ని జర్నల్ ఎంట్రీస్ రాయలో నేర్చుకుంటాం. ఓకేనా అమ్మ? జర్నల్ ఎంట్రీ అంటే ఏంటి? నేను నేర్చుకున్నాం కదా అకౌంటింగ్ ఎంట్రీ అని. జర్నల్ బుక్ లో రికార్డ్ చేయాలని. గుర్తుంది ఎవరికైనా? సో ఆ జర్నల్ ఎంట్రీని ఎలా రికార్డ్ చేయాలి ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. సో జర్నల్ ఎంట్రీస్ మనం నేర్చుకోవాలి అంటే కొన్ని గోల్డెన్ రూల్స్ ఆర్ ఫార్ములాస్, మీరు ఏమనుకున్నా పర్లేదు, వాటిని మనం నేర్చుకోవాలమ్మా. ఫస్ట్ ఏంటి హెడ్డింగ్? గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? సో ఐశ్వర్య, ఇంటర్మీడియట్ అమ్మ నువ్వు. ఐశ్వర్య పి ఐశ్వర్య. సార్. ఐశ్వర్య చెప్పమ్మా, ఫస్ట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి మనం నేర్చుకున్న వాటిలో? పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అకౌంట్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటమ్మా? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ యొక్క గోల్డెన్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ అకౌంట్ ఏంటమ్మా? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. థర్డ్ వన్ నామినల్ అకౌంట్.
నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ expenses and losses, credit all incomes and gains. So these are the 3 golden rules of accounts. Okay namma? Lakshmi Priya unda? Yes, sir. అమ్మ లక్ష్మీ ప్రియ, పర్సనల్ అకౌంట్ అంటే ఎవరిని ఐడెంటిఫై చేస్తా అని చెప్పుకున్నాం? Person, sir. ఇండివిజువల్స్ ఆర్ పర్సన్స్, అవునా? Person. Yes, sir. సో అందుకే ఏమంటాడంటే డెబిట్ ద రిసీవర్. ఏ పర్సన్ అయితే రిసీవ్ చేసుకుంటున్నాడో వాడిని ఏం చేయమంటాడమ్మా? డెబిట్ చేయండి. ఏ పర్సన్ అయితే ఇస్తున్నాడో గివర్ వాడిని ఏం చేయమంటాడమ్మా? క్రెడిట్ చేయండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పర్సనల్ అకౌంట్స్ లో ఎంట్రీని ఎలా రాయాలంటే డెబిట్ ఆర్ క్రెడిట్ లో రాయాలి. అంటే మనం ఏం ఫాలో అవుతాం, ఏ కాన్సెప్ట్ ఫాలో అవుతాం అకౌంట్స్ లో? డబుల్ ఎంట్రీ ఆర్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం, అవునా? డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, 2 times రికార్డ్ చేయాలి. ఒకసారి ఏమో డెబిట్, ఇంకోసారి ఏమో క్రెడిట్. అవునా అమ్మా? మాట్లాడలేదు లక్ష్మీప్రియ, నేను మళ్ళీ వేరే పేరు ఎత్తేంత వరకు నువ్వే మాట్లాడాలి, ఓకేనా? Okay, sir. Okay, sir. సో డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నామ్మా. సో 2 times రికార్డ్ చేయాలి. ఫస్ట్ టైం ఏంటి డెబిట్, సెకండ్ టైం ఏంటి క్రెడిట్. Yes, sir. సో ఎవరైతే రిసీవ్ అవుతున్నారో వాళ్ళని రిసీవర్ అంటాం, వాళ్ళని ఏం చేయమంటాడు? డెబిట్ చేయమంటాడు. ఎవరైతే గివర్ అంటే ఎవరైతే ఇస్తున్నాడో ఇచ్చేవాడిని ఏం చేయమంటాడమ్మా? క్రెడిట్ చేయమంటాడు. సో పర్సనల్ అకౌంట్ గోల్డెన్ రూల్ చెప్పమ్మా ఒకసారి. Personal account, debit the receiver, credit the giver. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద Credit the giver. గివర్. నెక్స్ట్ అమ్మ రియల్ అకౌంట్ అంటే ఏంటి? Debit what comes in, credit what goes మీనింగ్ out. రియల్ అకౌంట్ యొక్క మీనింగ్ Assets ni అసెట్ అందా. అసెట్స్ ని రిలేట్ చేసేది ఏంటమ్మా? రియల్ అకౌంట్. real account. అసెట్ మనం అయితే కొంటాం లేకపోతే అమ్ముతాం, అవునా కదా? Yes, sir. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మనం పర్చేస్ చేస్తాం అనుకోండమ్మా, మన బిజినెస్ లోకి అసెట్ వస్తుంది, అవునా కదా? Yes, sir. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, Comes in. అర్థమైందా? Yes, sir. లేదా ఆ అసెట్ మనం అమ్మేస్తాం అనుకోమ్మా, అంటే సేల్ చేస్తాం అనుకో, బయటకు వెళ్ళిపోద్ది అసెట్, అవునా కదా? Yes, sir. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్, అర్థమైందా? అర్థం కాలేదు మీనింగ్. అర్థమైంది సార్. నెక్స్ట్ అమ్మ నామినల్ అంటే ఏంటి అనుకున్నాం? 4 items ఉంటాయని చెప్పుకున్నాం. ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అవునా? Yes, sir. నీకు ఎప్పుడు ఎక్స్పెన్స్ అయినా లేదా ఎప్పుడు గెయిన్ అయినా డెబిట్ చేసే. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, Losses. అర్థమైందమ్మా? అండ్ Yes, నీకు sir. ఎప్పుడు ఇన్కమ్ వచ్చినా ఆర్ నీకు ఎప్పుడు ప్రాఫిట్ ఆర్ గెయిన్ వచ్చినా ఏం చేయమంటున్నాడమ్మా? క్రెడిట్ చేయమంటున్నాడు. సో క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. Gains. సో లక్ష్మీప్రియ ఫాస్ట్ గా గోల్డెన్ రూల్స్ 3 చెప్పమ్మా. Personal account, debit the receiver, credit the giver. Real account, debit what comes in, credit what goes out. Nominal account, debit all expenses and losses, credit all incomes and gains. అన్నపూర్ణ గారు మీరు చెప్పండి. Personal account, debit the receiver, credit the giver. ఓకే. Real account, debit what comes in, credit what goes out. ఓకే. Nominal account, debit all expenses and losses, credit Okay. all incomes and gains. ఓకే. కార్తీక్ Sir. అమ్మ ఇంటర్మీడియట్ Yes, ఫస్ట్ sir. ఇయర్ నువ్వు? అవును సార్. కార్తీక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నువ్వు కార్తీక్? సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్. చెప్పమ్మా అకౌంట్స్ చెప్పు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్, డెబిట్ ఆల్ రిసీవర్స్, క్రెడిట్ ఆల్. డెబిట్ ద Real రిసీవర్, account, క్రెడిట్ ద debit. గివర్. నెక్స్ట్ రియల్ అకౌంట్, వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఓకే. నామినల్ అకౌంట్, all expenses and losses, credit all incomes and gains. ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే. నెక్స్ట్ అభిరామ్. Personal account, debit the receiver, credit the giver. Real account, debit what comes in,
credit what goes out. Nominal account, debit all expenses and losses, credit all incomes and gains. సుప్రజ. Personal account, debit the receiver, credit the giver. Real account, debit what comes in, credit what goes out. Nominal account, debit all expenses and losses, credit all incomes and gains. సో ఈ గోల్డెన్ రూల్స్ మీరు ఇంకెప్పటికీ మర్చిపోకూడదమ్మా. నిద్రలో లేపు అడిగినా కానీ గోల్డెన్ రూల్స్ చెప్పాలి, అంత పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకేనా? సో స్టార్టింగ్ లో కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ తర్వాత నోటుకు వచ్చేయాలి. ఇంకా మ్యాథ్స్ లో టేబుల్స్ ఎలా వచ్చేస్తాయి మనకి, అలా వచ్చేయాలన్నమాట ఈ గోల్డెన్ రూల్స్. ఓకేనమ్మా? ఓకే. సో మనకి రూల్స్ తెలిసి అంటే ఒక జర్నల్ ఎంట్రీని ఎలా రికార్డ్ చేయాలి అనేది అర్థమైంది. ఓకేనా? సో ఎలా రికార్డ్ చేయాలి అనేది ఇప్పుడు ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఫస్ట్ ఇవి నోట్ చేసేయండి. ఫస్ట్ గోల్డెన్ రూల్స్ 3 కూడా ఫస్ట్ నోట్ చేసేయండి. పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ 3 కూడా నోట్ చేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు చేద్దాం, చూడండి. చరీష్మా ఉంది అక్కడ? సార్ అమ్మ నేను ఒక ట్రాన్సాక్షన్ అందరికి చెప్తాను, అందరూ నోట్ చేయండి. ట్రాన్సాక్షన్ అందరూ అర్థం చేసుకోండి ఏం జరిగింది అనేది అక్కడ. సో ఆ తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ చరీష్మా అడుగుతాను. చరీష్మా నువ్వు రెడీగా ఉండు. ఓకేనా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చెప్తున్నా, రాసుకుంటాం. అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ in the business. Amount introduced in the business, rupees 50,000. Amount introduced in the business, rupees 50,000. అందరూ ఆలోచించాలమ్మా. చంద్రరావు స్పీకర్ ఆఫ్ చేయను. చంద్రరావు స్పీకర్ ఆఫ్ చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను, అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద బిజినెస్ రూపీస్ 50,000. ఓకే చరీష్మా. సార్ మనం ఏ ట్రాన్సాక్షన్ బిజినెస్ లో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ఎన్ని ఆస్పెక్ట్స్ రికార్డ్ చేస్తాం? 2 aspects sir. 2 aspects. So 1 and 2. Debit. సో ఒకటి ఏంటి డెబిట్, ఇంకోటి క్రెడిట్. అవునా? Credit. సో Yes sir. డెబిట్ క్రెడిట్ రికార్డ్ చేయాలి. ఓకే, దేని డెబిట్ చేయాలి, దేని క్రెడిట్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ నాకు ఈ ట్రాన్సాక్షన్ మీనింగ్ చెప్పాం. బిజినెస్ లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశారు సార్ 50,000 సార్. ఎవరు? ఓనర్ సార్. ఓనర్. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఓనర్ చేస్తారు. ఓనర్. ఓనర్ పేరు రాయకూడకుండా ఓనర్ ప్లేస్ లో ఓనర్ కి బదులుగా మనం రికార్డ్ చేసే వర్డ్ ఏంటి? క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్. ఓకేనా? సో క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఓనర్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఏ రూపంలో ఇంట్రడ్యూస్ చేస్తాడు? అది క్యాష్. అంతేనా దీని అర్థం? జరిగిన ట్రాన్సాక్షన్ ఇదేనా? అమౌంట్ ఇంట్రడ్యూస్ ద బిజినెస్. అమౌంట్ తీసుకొచ్చాడంట. ఆ అమౌంట్ ని ఎలా తీసుకొస్తాడు? క్యాష్ లో తీసుకొచ్చాడు. అలా అమౌంట్ కానీ బిజినెస్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటారు? క్యాపిటల్ అంటారు. సో 2 ఐటమ్స్: క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్. అర్థమైందా? అర్థం కలిక వరకు అర్థమైందా? నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఏ టైప్స్? పర్సనలా, రియలా, నామినలా? క్యాపిటల్ అకౌంట్ పర్సనల్ సార్. ఓకే సూపర్. సో రాస్తానమ్మా పర్సనల్ అకౌంట్. మరి క్యాష్ అకౌంట్?
క్యాష్ అంటే Real account, పర్సనలా, sir. రియలా, నామినలా? Real, sir. రియల్. ఎందుకు? నాకు అసెట్. అవునా కదమ్మా? నా క్యాష్ నాకు ఆస్తేనే కదా. సో Yes, sir. క్యాష్ విల్ బి మై రియల్ అకౌంట్. ఓకే అమ్మ, చేసిన ఫౌండేషన్ ఇంటర్మీడియట్ కదమ్మా? Yes, sir. Intermediate first year, sir. ఓకే ఓకే సూపర్. సో క్యాపిటల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ ఐడెంటిఫై చేసావు, క్యాష్ అకౌంట్, రియల్ అకౌంట్ ఐడెంటిఫై చేసావు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడమ్మా, మనం ఎప్పుడు బిజినెస్ వైపు నుంచి ఆలోచించాలా, బయట వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలా? Business వైపు నుంచి ఆలోచించాలి, sir. ఎందుకు? మనం బిజినెస్ పర్సన్, మనం బిజినెస్ లో ఉండి బిజినెస్ లో ఈ అకౌంట్స్ అనేవి వేస్తున్నాం, అవునా కదా? సో ఎప్పుడు కూడా మనం బిజినెస్, Yes, sir. బయట ఎప్పుడు బయట ట్రాన్సాక్షన్ మన సంబంధం లేదు. మన బిజినెస్ తో బయట వాళ్ళు వచ్చి ఏ ట్రాన్సాక్షన్ చేశారు, ఆ ట్రాన్సాక్షన్ మన బిజినెస్ లో ఎలా రికార్డ్ చేస్తున్నాము అనేది మనకి ఇంపార్టెంట్ కదా. సో Yes, sir. ఈ క్యాపిటల్ పర్సనల్ అకౌంట్ అని చెప్పావు కదా, పర్సనల్ అకౌంట్ యొక్క గోల్డెన్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. ఇప్పుడు చెప్పమ్మా. బిజినెస్ కి ఓకేనా, Yes, sir. ఓనర్ గివర్ అవుతాడా, రిసీవర్ అవుతాడా? Giver అవుతాడు, sir. గివర్. సో గివర్ ఏం చేయాలి? డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా? Credit చేయాలి, sir. అది అర్థమైపోయింది, సూపర్. సో క్యాపిటల్ అంటే ఏంటి? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఈ క్యాపిటల్ అనే వ్యక్తి బిజినెస్ కి ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు కదా. సో గివర్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ అమ్మా, క్యాష్ ఏ అకౌంట్ అని చెప్పావు? Real account, sir. రియల్ అకౌంట్. సో క్యాష్ కమ్స్ ఇన్ అవుతుందా, గోస్ అవుట్ అవుతుందా బిజినెస్ నుంచి? Comes in అవుతుంది, sir. కమ్స్ ఇన్ ఏం చేయాలి? Debit చేయాలి, sir. డెబిట్. సో డెబిట్ చేసాను. అర్థమైందా? సో Yes, sir. దీన్ని ఎంట్రీ అంటాం. ఇది ఎంట్రీ ఎలా రికార్డ్ చేస్తాం అంటే, మీకు చెప్పాను జర్నల్ బుక్ లో ఎంట్రీ రికార్డ్ చేస్తామని, అవునా? దాని ఫార్మాట్ కూడా Yes, sir. ఇచ్చాను మీకు. ఇలా ఉంటుంది ఫార్మాట్. ఏంటి ఆ ఫార్మాట్ చెప్పు, నీకు ఏమైనా గుర్తుందా? డేట్, particulars, ledger folio, డెబిట్ అమౌంట్, debit, క్రెడిట్ అమౌంట్. credit amount. అవునా? ఓకే. సో నేను క్యాపిటల్ Yes, sir. బిజినెస్ లోకి ఎప్పుడు తీసుకొచ్చంటే, ఇయర్ స్టార్టింగ్ లో తీసుకొచ్చాను. ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? April 1st, sir. సూపర్. 1st April 2020 తీసుకొచ్చానమ్మా. సో ఎంట్రీ ఎలా రాయాలంటే, Okay, sir. ఫస్ట్ డెబిట్ ఐటమ్ రాయాలి, నెక్స్ట్ క్రెడిట్ ఐటమ్ రాయాలమ్మా. అర్థమవుతుందా? Okay, sir. ఫస్ట్ డెబిట్ ఐటమ్ ఏముంది చెప్పు? Cash ఉంది, sir. సో ఎలా రాయాలంటే, క్యాష్ అకౌంట్ ఇలా చుక్కలు పెట్టి డిఆర్ అంటే క్యాష్ అకౌంట్ ని డెబిట్ చేశాను. అర్థమవుతుందా? క్యాష్ అకౌంట్ డెబిట్ Yes, sir. 2. ఆ తర్వాత క్రెడిట్ ఐటమ్ రాయాలి 2 అని రాయాలమ్మా. 2 క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ ని క్రియేట్ చేసినట్టు అర్థం. అర్థమవుతుందా? సో దీన్ని ఏమంటారమ్మా? Okay, sir. అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ జర్నల్ ఎంట్రీ అంటారు. అంటే జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ని మన బ్రెయిన్ లో ఇదంతా క్యాల్కులేట్ చేసేసి ఈ ఎంట్రీ రాయగలగాలి. Okay, sir. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్ ఎంతమ్మా? 50,000. ఎన్నిసార్లు రికార్డ్ చేయాలి 50,000 ని? 2 times, 2 sir. times. సో క్యాష్ అకౌంట్ డెబిట్ లో 50,000 ఒకసారి, అండ్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ లో 50,000 ఒకసారి. సరిపోయిందా? డెబిట్ అమౌంట్ 50,000, క్రెడిట్ అమౌంట్ 50,000. అర్థమైందా? అర్థం Okay, కదా? sir. సో దీన్ని అర్థమైంది, sir. జర్నల్ ఎంట్రీ అంటాం. ఓకేనా? అండ్ Okay, ఇక్కడ sir. ఈ ఎంట్రీ నీకు నాకు తెలిసింది, మన అకౌంట్స్ నేర్చుకుంటున్నాం కదా. మన అకౌంట్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి నీకు అర్థమైపోద్ది, నాకు అర్థమైపోద్ది ఈ ఎంట్రీ ఇక్కడ ఏం జరిగింది అనేది. ఈ ఎంట్రీ చూడగానే క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అని చూడగానే నాకు ఏమర్థమైపోద్ది? ఈ అమౌంట్ ఇంట్రడ్యూస్ ఇన్ ద బిజినెస్ అని నాకు అర్థమైంది. మీ అక్కో చెల్లో అన్నయ్యో ఎవరన్నా ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అంటే ఎవరికైనా అసలు అర్థమవుద్దా? No, sir. ఎందుకు ఈ క్యాష్ అకౌంట్ అంటే ఎందుకు చుక్కలు పెట్టాము, ఎందుకు డెబిట్ చేసాము?
ఇలాగా డెబిట్ లో ఒకసారి 50,000 ఎందుకు, క్రెడిట్ లో ఒకసారి 50,000 ఎందుకు, ఏం అర్థం కాదు వాళ్ళకి. అవునా? ఎస్ సార్. వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నార్మల్ పర్సన్స్ కూడా అర్థం కావడానికి బ్రాకెట్ లో నరేషన్ రాయాలమ్మా. అంటే ఈ జర్నల్ ఎంట్రీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద ఏం రాయాలి, నరేషన్. ఎలా రాయాలంటే బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ ఇంటూ బిజినెస్. అంటే ఇక్కడ ఏం జరిగింది అనేది ఈ నరేషన్ లో అర్థం. అప్పుడు మనకి మన అకౌంట్స్ తెలిసిన వాళ్ళకి ఎంట్రీ చూస్తే అర్థం అవుద్ది, అకౌంట్స్ తెలియని వాళ్ళకి నరేషన్ చూస్తే అర్థం అవుద్ది. ఓహో క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అయింది, అందుకే ఎంట్రీ రాసేది క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అని అర్థం చేసుకుంటారు. ఓకేనా? ఓకే సార్. ఓకే సో సార్. ఒక ట్రాన్సాక్షన్ జర్నల్ ఎంట్రీ రాయాలంటే ఇంత దత్తంగా ఉందన్నమాట. సో ఇదంతా కూడా మనం లెస్ దాన్ 1 minute, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఇదంతా కూడా బ్రెయిన్ లో స్ట్రక్చర్ చేసుకొని ఈ ఎంట్రీ రాసేయగలగాలి. స్టార్టింగ్ లో కొంచెం చాలా నెమ్మదిగా చేద్దాం, ప్రతిదీ నోట్ చేసుకుని చేద్దాం. టైం వెళ్ళే కొలది కూడా మీరు స్పీడ్నెస్ నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పండి అని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, చెప్తాను మళ్ళీ. సో మీతో పాటే నేర్చుకుంది చరిష్మా, ఎక్కడ తలబడకుండా నీట్ గా చెప్పింది. సో మిగతా వాళ్ళు కూడా డౌట్ ఉండదు అని అనుకుంటున్నాను. ఉంటే చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ చెప్తాను మీకోసం. ఎవరికైనా డౌట్ ఉందమ్మా, జర్నల్ ఎంట్రీ ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది? హేమంత్ నీకు అర్థమైందా? చందర్రావు అర్థమైందా? లక్ష్మీప్రియ ఎస్ సార్. డౌట్ ఎవరికైనా ఇంకెవరికి లేదు కదా? నెక్స్ట్ దానికి వెళ్దాం. అయితే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రాద్దాం. సో ఇప్పుడు మనం చేసిన ఒక ట్రాన్సాక్షన్ చేస్తామమ్మా, ఫస్ట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ చేద్దాం. సో సెకండ్ ట్రాన్సాక్షన్ నోట్ చేయండి. ట్రాన్సాక్షన్ నెంబర్ 2 నోట్ చేయడం. గూడ్స్ purchased on credit. Goods purchased on credit from Mohan Rao. Goods purchased on credit from Mohan Rao, rupees 5,000. Goods purchased on credit from Mohan Rao, rupees 5,000. Goods purchased on credit from Mohan Rao, rupees 5,000. మీలో ఎవరన్నా నేను చెప్పగలను, ట్రై చేస్తాను ఎవరైనా ఉన్నారా? నాకు తెలుసు అందరికి కొత్తే, ఎవరో ఏం కంగారు పడకండి. ఎవరైనా ట్రై చేద్దాం అనుకున్నారు ఎవరైనా ఉన్నారమ్మా? హేమంత్ ట్రై చేస్తావా? Sir, I will try. Yes, sir. చెప్పైతే. సో ట్రాన్సాక్షన్ ఎన్నిసార్లు రికార్డ్ చేస్తామమ్మా? 2 times. 2 times. సో 1 2. ఓకే. సో ఈ ట్రాన్సాక్షన్ చదివి అక్కడ ఏం జరిగిందో చెప్పు నాకు. Goods purchased on credit from Mohan Rao, rupees 5,000. అంటే ఏం జరిగింది అక్కడ? ట్రాన్సాక్షన్ ఏం జరిగింది? Goods purchase చేస్తారు సార్. ఎవరు పర్చేస్ చేశారు? మోహన్ రావు. మోహన్ రావు పర్చేస్ చేశాడా? ఒకసారి మళ్ళీ చదువు ఒకసారి. గూడ్స్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ మోహన్ రావు అంట. అంటే ఏంటి? మోహన్ రావు దగ్గర నుంచి మనం బిజినెస్ కొనుక్కుంది. అర్థమైందమ్మా, అర్థం కాలేదా? సో బిజినెస్ గూడ్స్ కొంటున్నప్పుడు ఏ వర్డ్ యూస్ చేయాలి చెప్పాను, ఆల్రెడీ నేర్చుకున్నాం మనం.
గూడ్స్ కొనుక్కుంటున్నప్పుడు ఏ వర్డ్ వాడాలి? మనం గూడ్స్ కొనుక్కుంటున్నాం కదా, గూడ్స్ కొంటున్నప్పుడు బిజినెస్ గూడ్స్ కొంటున్నప్పుడు ఒక పర్టికులర్ వర్డ్ వాడాలి, ఆ వర్డే వాడాలని చెప్పాను. ఎవరికైనా గుర్తుందమ్మా? ఏదమ్మా? పర్చేస్ సార్. గూడ్స్ ఎప్పుడు కొంటున్నా దాన్ని పర్చేజెస్ అన్న వర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా? చెప్పండి. క్యాష్ పెట్టుకున్నామా, క్రెడిట్ కొన్నావా? ఆన్ క్రెడిట్ సార్. ఆన్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి? డబ్బులు ఇవ్వలేదంట, డబ్బులు ఇవ్వకుండా కొన్నాం. ఓకేనా? సో డబ్బులు ఇవ్వకుండా కొన్నాం కాబట్టి ఎవరి దగ్గర నుంచి కొన్నాం వాడిని గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోకర్లేదా? హేమంత్ గుర్తుపెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడు నీదే బిజినెస్ రా. నీ బిజినెస్ కావాల్సిన పర్చేస్ నువ్వు చేసావు బయట నుంచి. మోహన్ రావు దగ్గరికి వెళ్ళి మోహన్ రావు దగ్గర నుంచి పర్చేస్ చేసావు. నువ్వు ఆ డబ్బులు కట్టాలా ఫ్యూచర్ లోనే, ఇంకా కట్టవా? హలో, నీ వాయిస్ నాకు వినిపించలేదురా. హేమంత్ నువ్వు స్పీకర్ ఆఫ్ చేసి. అమ్మ లక్ష్మీప్రియ ఉందా? లక్ష్మీప్రియ చెప్పమ్మా. ఆన్ క్రెడిట్ అంటే ఏంటి? అప్పు కొనుక్కున్నాం, ఫ్యూచర్ లో డబ్బులు కడతాం, అంతేనా? ఫ్యూచర్ లో డబ్బులు కట్టాలి అన్నప్పుడు మనం మోహన్ రావు గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోకర్లేదా? గుర్తుపెట్టుకోవాలి సార్. సో సెకండ్ ఐటమ్ ఎవరు రావాలి? మోహన్ మోహన్ రావు. రావు. సో సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రాన్సాక్షన్ చదివితే మనకి ఏమర్థమైందంటే, గూడ్స్ కొన్నాము, క్రెడిట్ కొన్నాము, మోహన్ రావు దగ్గర నుంచి కొన్నాము. ఈ మూడు ఇంపార్టెంట్. ఓకేనా? సో గూడ్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఓన్లీ గూడ్స్ పర్చేస్ చేస్తేనే వాడాల్సిన వర్డ్ ఏంటంటే పర్చేసెస్. అందుకే పర్చేస్ అనే వర్డ్ రాశాను. ఆన్ క్యాష్ అయ్యి ఉంటే బాగుండు, మోహన్ రావు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆన్ క్రెడిట్ కాబట్టి ఫ్యూచర్ లో మోహన్ రావుకి డబ్బులు కట్టాలి కాబట్టి మోహన్ రావు అని రాసుకున్నాను. మనకు గుర్తుండాలి కదా, రేపు పొద్దున్న ఎవరికి కట్టాలంటే మోహన్ రావు కట్టాలి అని చెప్పి నాకు రాసుకోవాలి కదా. అందుకే 2 ఐటమ్స్ ఏమైనాయి? పర్చేస్ ఒకటి, మోహన్ రావు ఒకటి. అర్థమైందమ్మా? డౌట్ ఉందా? అర్థమైంది సార్. అర్థమైంది. సో ఇప్పుడు చెప్పాం, పర్చేజెస్ అంటే ఏంటి? రియలా, పర్సనలా, నామినలా? రియల్ సార్. ఎందుకు రియల్? ఎందుకంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కదా సార్. అంటే పర్చేస్ కొన్నాను సార్. అమ్మ పర్చేస్ చేయడం వల్ల, ఆ పర్చేస్ అనేది నామినల్ అకౌంట్ అమ్మ. పర్చేస్ అనేది ఎందుకంటే ఈ రోజు నువ్వు పెడుతున్న ఎక్స్పెన్స్ అన్నమాట, ఈ రోజు నువ్వు పెడుతున్న ఖర్చు. ఎందుకు? ఫ్యూచర్ లో నువ్వు చేసే సేల్స్ కి. అర్థమవుతుందా? ఫ్యూచర్ లో నువ్వు చేసే సేల్స్ వల్ల నీకు అయ్యే ఖర్చు కాబట్టి దాన్ని ఏమన్నా మనం నామినల్ అకౌంట్. ఓకేనా? సో పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్ అనుకున్నామమ్మా. సో ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఏం చేయమన్నాడు? ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేయమన్నాడు. సో ఎందుకంటే ఇది నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ కాబట్టి నేను ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ మోహన్ రావు ఏంటమ్మా? పర్సనల్ అకౌంట్ సార్. మోహన్ రావు పర్సనల్ అకౌంట్. వాడు మనకి గివ్వరా, రిసీవరా? గివర్ సార్. గివ్వర్ కాబట్టి ఏం చేయాలండి? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ ఏమని రావాలి? మోహన్ రావు అకౌంట్ డెటార్ టు. ఓయ్ 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 ఓయ్, డెబిట్ చూడోసారి. ఏం చేసావు డెబిట్ ని? పర్చేస్ అకౌంట్. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు మోహన్ రావు అకౌంట్. మోహన్ రావు అకౌంట్. ఎంత అమౌంట్? 5,000 సార్. డెబిట్ లో 5,000, క్రెడిట్ లో 5,000. కింద ఎందాకని చెప్పాను, నరేషన్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. ఆన్ క్రెడిట్ ఇంపార్టెంట్. మోహన్ రావు పైన తెలిసిపోద్ది మనకి. ఆన్ క్రెడిట్ అంటే చాలు. ఓకేనా? ఓకే సార్. అండ్ ఇంకోటి కూడా చెప్తానమ్మా, మీ ఆలోచన ప్రకారం అంటే
మీరు ఆలోచించేటప్పుడు పర్చేజెస్ ని రియల్ అనుకున్న తప్పు లేదు. ఎందుకంటే మన పర్చేస్ మనకి ఏంటి అసెట్, మనం పర్చేస్ చేస్తే మనకి ఏమొస్తాయి, గూడ్స్ వస్తాయి. మన గూడ్స్ మనకి అసెట్ అనే కదా, Yes, వదిలి sir. సరిపోతామా రోడ్డు మీద? No, దానికి sir. గొడౌన్ పెట్టి ఆ గొడౌన్ కు లాక్ చేసి వాటిని భద్రంగా దాస్తాం లేదా పర్చేస్ ని, మన గూడ్స్ ని. Yes, sir. దాన్ని ఎలా కూడా ఆలోచించవచ్చు, పర్చేజెస్ ని రియల్ అకౌంట్స్ కింద కూడా ఆలోచించవచ్చు. అలా ఆలోచించిన డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అప్పుడు కూడా ఏమవుతుంది, అది డెబిటే అవుతుంది. Debit. అంటే అర్థమవుతుందా? ఇందాక రాసిన దాంట్లో మనం డెబిట్ కూడా అదే రియల్ కూడా పెట్టుకోవచ్చా సార్? రియల్ కూడా పెట్టుకోవచ్చమ్మా. ఓకేనా? ఓకే సార్. సో మీ సిఏ ఫౌండేషన్ వాడేమో నామినల్ అకౌంట్స్ ని వాడతాడు. పర్చేస్ సేల్స్ ని సిఏ ఐసిఐ బుక్ ఉంటుంది కదా, సిఏ ఫౌండేషన్ లోనేమో ఆడు నామినల్ అకౌంట్ అంటాడు పర్చేస్ సేల్స్ ని. ఇంటర్మీడియట్ బుక్స్ లో దాన్ని రియల్ అకౌంట్ అంటాడు. కళ్ళు చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 19 అనుకుంటాను చూడమ్మా. ఇప్పుడు నేను చెప్పిన ట్రాన్సాక్షన్ అందులో చూడండి, సిన్స్ గూడ్స్ ఆర్ రియల్ అకౌంట్ ఇన్ నేచర్ అన్నాడు. ఓకేనా? కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీ సిఏ ఫౌండేషన్ సంస్థ చెప్పినప్పుడు చెప్తానమ్మా, అందులోని నామినల్ అంటాడు అట్లని. ఫర్ ఇంటర్మీడియట్ బుక్ తీయండి పేజ్ నెంబర్ 26 ఓపెన్ చేయండి. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 26 ఓపెన్ చేశారా? అందులో చూడండి, క్యాష్ అకౌంట్ మిస్టర్ నాగ్ అకౌంట్ అని ఉందా లైన్ గాని అకౌంట్స్? అందులో చూడండి 1 2 3 4 5 ఫిఫ్త్ చూడండి అమ్మా. ఫిఫ్త్ది ఏముంది? ఫిఫ్త్ది నామినల్ అకౌంట్స్, పర్చేస్ అకౌంట్ అని చెప్పి నామినల్ అకౌంట్ అని ఉంది, అవునా కదా? అక్కడేమో నామినల్ అకౌంట్ అని ఇచ్చాడు. మరి మీరు బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూడండి, మళ్ళీ పేజ్ నెంబర్ 19 లో సిన్స్ గూడ్స్ ఆర్ రియల్ అకౌంట్ అన్నాడు. సో ఏది రియల్ అకౌంట్ ఏది నామినల్ అకౌంట్ ఆ టెక్స్ట్ బుక్ కే క్లారిటీ లేదు. సో మనం ఫాలో అవ్వాల్సింది ఏంటమ్మా, నామినల్ అకౌంట్ విల్ బి ద కరెక్ట్ వన్. నామినల్ అకౌంట్ ని ఎందుకు రియల్ అకౌంట్ అని కూడా వస్తున్న ఆన్సర్ వస్తున్నప్పటికీ నామినల్ అకౌంట్ నే ఎందుకు ఆన్సర్ అంటున్నాను, ఎందుకు యూజ్ చేయాలంటున్నానంటే అది ఫ్యూచర్ లో చెప్తాను. సో మీకు P&L అకౌంట్స్ అనే అకౌంట్స్ వస్తాయమ్మా, ఇవన్నీ కూడా అక్కడ క్లోజ్ అవుతాయి. సరే మీకు అప్పుడు చెప్తాను నేను. సో అప్పటి వరకు కూడా మీరు పర్చేజెస్ అండ్ సేల్స్ ని మీరు ఏమని ఫాలో అవ్వాలి, నామినల్ అకౌంట్ అని ఫాలో అవ్వాలి. సార్ రియల్ అకౌంట్ ఆలోచిస్తే ఆన్సర్ తప్పు అవుతుందా? రియల్ అకౌంట్ ఆలోచించి చేస్తే ఎంట్రీ వస్తే తప్పు రాదు, కరెక్ట్. అది అలా చేస్తే కరెక్ట్ వస్తుంది, డెబిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అన్నమాట, మనం ఏం చేద్దాం, నామినల్ అకౌంట్ అనేది రికార్డ్ చేద్దాం. అర్థమైందా? అర్థం కలదా? అర్థమైంది. సో థర్డ్ ట్రాన్సాక్షన్ ఇంకొకటి చేద్దాం. థర్డ్ ట్రాన్సాక్షన్ చేద్దాం. సో రాస్తున్నాను, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ₹10,000. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ ₹10,000. ఓకేనమ్మా? సుప్రజ సార్ చెప్పమ్మా. ట్రాన్సాక్షన్ ఏమవుతుందని చెప్పు సార్. సార్ ఫర్నిచర్ మనం 10,000 కొనుక్కున్నాం. 10,000 పెట్టి మనం ఫర్నిచర్ కొన్నాం, అంతేనా దాని అర్థం? సో ట్రాన్సాక్షన్ లో ఎంట్రీలో రికార్డ్ చేయాలంటే ఎన్ని ఐటమ్స్ ఉండాలి? 2 సార్. 2 ఐటమ్స్. సో ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏంటమ్మా? ఫర్నిచర్. ఎందుకు పర్చేజ్ అని, ఫర్నిచర్ పర్చేజెస్ ఉంది కదా, పర్చేజ్ అని ఎందుకు వాడకూడదు? సుప్రజ తెలుసా తెలీదా? Sir, actually have problems, sir. I can't able to hear your voice clearly, sir. Actually have a network problem. I can't able to hear your voice clearly, sir. Okay then. Check my video in YouTube, okay? So video అయిపోయిన తర్వాత YouTube లో చెక్ చేసుకోమ్మా. సో అమిత
అమిత, ఎస్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా నీకు క్లారిటీగా? ఎస్ సార్. చెప్పండి. ఫర్నిచర్ పర్చేజ్ అంటే సుప్రజ ఏం చెప్పిందంటే ఫర్నిచర్ రాయండి సార్ ఫస్ట్ ఐటమ్ కింద ఉంది. 2 items లో ఫస్ట్ ఐటమ్ ఫర్నిచర్. నేను అంటున్నాను పర్చేజ్ రాస్తా అంటున్నాను. తప్ప రైటా? సో పక్కన పెట్టేలే, నువ్వు చెప్పు ఏం వాడినా. 2 items చెప్పు. ట్రాన్సాక్షన్ 2 items కింద రికార్డ్ చేయాలి కదా. ఎస్ సార్. 2 items చెప్పు. ఫర్నిచర్ అకౌంట్, క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్, క్యాష్ అకౌంట్. చెప్పు, ఎందుకు ఫర్నిచర్ అకౌంట్, ఎందుకు క్యాష్ అకౌంట్? అంటే పర్చేజ్ అకౌంట్ ఎందుకు కాదు? ఫర్నిచర్ మనకి చెప్పారు కదా సార్, డైరెక్ట్ కొన్నాం. అవునమ్మా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ గూడ్స్ అని కూడా చెప్పారు. మనం గూడ్స్ అని రాయకుండా పర్చేజ్ ఎందుకు రాస్తాం? అలాగే ఇక్కడ ఫర్నిచర్ అని చెప్పారు, ఫర్నిచర్ ఎందుకు రాస్తున్నారు? పర్చేజ్ అని రాయొచ్చు కదా. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. ఏంటమ్మా అమిత, ఫౌండేషన్ కదా నువ్వు? ఎస్ సార్. ఓకే. సో ఫర్నిచర్ అంటే నేను ఆల్రెడీ మీకు నిన్న క్లాస్ చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా చెప్పాను ఇంతకు ముందు. ఎప్పుడైతే మనం గూడ్స్ మాత్రమే, గూడ్స్ కొంటేనే పర్చేస్ అని వాడాలి. ఫర్నిచర్ అంటే అసెట్, అది గూడ్ కాదు, అందుకే ఫర్నిచర్ రాశాను. అర్థమవుతుందా? గూడ్స్ కొంటున్నప్పుడు మాత్రమే వాడాలి మా పర్చేస్ అనే వర్డ్. ఫర్నిచర్ అంటే గూడ్ కాదు, ఫర్నిచర్ అంటే ఏంటి? అసెట్ కదా. సో అది అసెట్ కాబట్టి అసెట్ పేరే రాశాను. అర్థమవుతుందమ్మా? ఓకే. ఆన్ క్రెడిట్ కాదు, ఆన్ క్రెడిట్ కాదు కాబట్టి క్యాష్ రాశాను. ఆన్ క్రెడిట్ అనుకో ఎవరు తగ్గించుకోవాలన్నా అని గుర్తుపెట్టుకోవాలి, ఆడి పేరు రాద్దును. అర్థమవుతుందా? ఓకే. సో ఫర్నిచర్ ఏ అకౌంట్ అమ్మా? రియలా, పర్సనల్, నామినల్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. క్యాష్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. చెప్పమ్మా. ఫర్నిచర్ పర్చేస్ చేయడం వల్ల కమ్స్ ఇన్ అవుతుందా, గోస్ అవుట్ అవుతుందా? కమ్స్ ఇన్ అవుతుంది. సో కమ్స్ ఇన్ కాబట్టి ఏం చేయాలమ్మా? డెబిట్ చేయాలి. అలా క్యాష్, మనం ఫర్నిచర్ కొనడం వల్ల క్యాష్ పే చేస్తున్నాం. కమ్స్ ఇన్ అవుతుందా, గోస్ అవుట్ అవుతుందా? గోస్ అవుట్. ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో ఎంట్రీ ఏం రావాలమ్మా? ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంత? 10,000. 10,000. నరేష్ అమ్మ. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్ ఫర్ క్యాష్. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? ఓకే. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ చెప్తాను, అవి ఇంట్లో చేసుకొని రండి. ఓకేనా? సో ఇప్పుడు 3 ట్రాన్సాక్షన్స్ అనేవి కదా, 4th ట్రాన్సాక్షన్ నోట్ చేసుకుంటాం. 4th ట్రాన్సాక్షన్ నోట్ చేసుకోండి. గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు రాజ్. గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ టు రాజ్ rupees 1,600. Goods sold on credit to Raj rupees 1,600. Okay, Namma? Next, goods purchased for cash. Goods purchased for cash. Goods purchased for cash rupees 4,500. Rupees 4,500. Next number, 6th. Goods sold for cash. Goods sold for cash rupees 2,500. Goods sold for cash rupees 2,500. అర్థమైందమ్మా? fourth one ఏంటంటే goods sold on credit to Raj 1,600. Fifth one, goods purchased for cash rupees 4,500. Sixth one, goods sold for cash rupees 2,500. Rupees 2,500.
Seventh one. Rent paid to landlord. Rent paid to landlord. 3,000. Rent paid to landlord. 3,000. And eighth one. Commission received in cash. Eighth one, commission received in cash. Rupees 2,000. Rupees 2,000. Commission received in cash. Rupees 2,000. Ninth one, cash deposited into bank. Ninth one, cash deposited into bank. Rupees 5,000. Cash deposited into bank. Rupees 5,000. Next, 10th one. 10th one, cash withdrawn from bank. Cash withdrawn from bank for office use. Cash withdrawn from bank for office use. Rupees 2,000. Cash withdrawn from bank for office use. Rupees 2,000. 11th one, cash drawn by proprietor. Cash drawn by proprietor from business. Cash drawn by proprietor from business for personal use. Cash drawn by proprietor for from business for personal use. Rupees 8,000. Rupees 8,000. సో టోటల్ ఎన్ని వచ్చినాయి అమ్మా? ఎవరైనా చెప్పండి. 11, sir. సో 11 లో ఆల్రెడీ మనం ఎన్ని చేసాం? 3 చేస్తాం. అంటే ఇంకా 8 ఉన్నాయి. 8 రేపు చేసుకుని రావాలి. ఓకేనా? Okay, sir. లక్ష్మీప్రియ ఒకసారి ఫాస్ట్ గా 4th నుంచి ట్రాన్సాక్షన్ చదివామా ఫాస్ట్ గా? Okay, sir. Goods sold on credit to Raj, rupees 1,600. Goods purchased for cash, rupees 4,500. Goods sold for cash, rupees 2,500. Rent paid to landlord, rupees 3,000. Commission received in cash, rupees 2,000. Cash deposited in bank, rupees 5,000. Cash withdraw from bank for office, rupees 2,000. Cash drawn for proprietor from business for personal use, rupees 8,000. సో ఈ 11 ఆల్రెడీ 3 కంప్లీట్ చేసామమ్మా. సో ఇంకా 8 ఉంటాయి. ఈ 8 కూడా రేపటికి చేసుకున్నానని ట్రై చేయండి. ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి. అవి నేను రేపు డిస్కస్ చేస్తాను. ఓకేనా? Okay, sir. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రేపు మీట్ అవుదాం. Okay. Thank you, sir. Thank you, sir. Thank ఓకే you.